అలాగే మన సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇది నిజంగా ఎవరికి తెలియట్లేదండి. యూనియన్లో 750 మంది ఉన్నారండి. ఈఎస్ఐ 80 మంది చేయండి ఈ రోజున. అది ఎంత దౌర్భాగ్యం ఉన్నది, ఎంత కష్టపడుతున్నాం. ఒక నెల చంద 100 రూపాయలు, 100 రూపాయలు కడుతుంటే స్నాక్స్ ఎంత అవుతున్నాయి. అలాగే సబ్సిడీ ఏమైనా జరుగుతుంటే అంటే 3000 రూపాయలు ఖర్చు అవుతుందండి. కిరాణా కానీ బియ్యం బస్తా కానీ ఇస్తుంటాయి. అవన్నీ మీకు గుర్తించట్లేదండి. ఏదో 100 రూపాయలు కట్టిన వచ్చి సంతకం పెట్టి లేకపోతే రకరకాలుగా మాట్లాడతారు బయట. మా ఎదురుకుండా కాదు, ఏదైనా సమస్య ఉంటే మా ఎదురుకుండా మాట్లాడమని చెప్తున్నాం. బయట కాదు, వెనకాల కాదు. ఇది చెప్పండి. ఎవరు చేయట్లేదు, ఎవరు చేయలేరు కూడా. అలాగే మనం స్పేడ్కి వెళ్ళామండి. స్పేడ్కి వెళ్తే ఒక అతను వర్షంలో చదువుకున్నాం వెళ్ళి మేము కింద వర్షంలో ఉన్నాం. ఎంతలో ఇంకో దిక్కు వెళ్ళలే, పైన అయిపోతుంది ఆ రోజు. ఇంకా నిజంగా 750 మంది సగం 300 మంది కూడా ఇక్కడ ఉంటాయి కనుక భయపడతారండి. ఈ భయం అంటే దానికోసం కండి. భయపడడం అంటే మన యూనియన్ ఉన్నది ఉనికి చాటుకోవడం. మన యూనియన్ ఉన్నది ఉనికి చాటుకోవడానికి సెలవు ఒక పూట ఉండదు. కాబట్టి జనం తిరగడం కోసం సెలవు ప్రకటించుకున్నాం. అది అందరూ పాటిస్తే చెప్పండి, ఎక్కించుకుంటారా? ఎక్కించుకోండి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ 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 ఐక్యత. సంక్షేమ ఫలాలను, 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 సంక్షేమ ఫలాలను. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జనరల్ బాడీ సమావేశము జరిగినది. ఈ సమావేశంలో ఎలక్ట్రికల్ సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మరి ఈనాడు మా ఎలక్ట్రికల్ సోదరులకి ప్రమాద రీత్యా, ఆరోగ్య రీత్యా మరి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలనే ఒక సంకేతంతో వీరందరికీ కూడా ఈఎస్ఐ చేయడం జరిగిందండి. మరి ఈ నెలలో 5వ బ్యాచ్ సుమారుగా 20 మందికి మేము చేయడం జరిగింది. తద్వారా మరి రానున్న రోజుల్లో దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉన్నది. అలాగే స్వచ్ఛందంగా మరి ఎవరైతే మా సోదరులు ఉన్నారో, మా ఎలక్ట్రికల్ సోదరులు ఉన్నారో వీరందరికీ కూడా వ్యక్తిగత బ్యాంకు లోన్స్ కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. అలాగే మిత్రులారా, మరి గతం నుంచి కూడా అనేక పోరాటాలు చేస్తూ అనేక విధాలుగా మేము చేస్తున్నాము. మరి ప్రభుత్వం ఎందుకు మా మీద ఇంత నిరంకుశ వైఖరి అవలంబిస్తుందో మాకైతే అర్థం కావట్లా. మరి ఏదైతే గతంలో 2017లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి మాకు పెన్షన్ యోజన పథకం అనే ఒక కార్యక్రమం పెట్టి దానికి సంబంధించి ఏదైతే ఎవరైతే మరి పెన్షన్దారులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో వాళ్ళ భార్యకు కూడా పెన్షన్ వచ్చే విధంగా, అతను చనిపోతే భార్యకు కూడా వచ్చే విధంగా అని పెట్టి
మమ్మల్ని మోసం చేసినారు. దాని దరిమిల ఆ వర్కర్ చనిపోతే ఈరోజు భార్య కూడా రాని పరిస్థితి తయారైంది. బ్యాంకుకి వెళ్ళి అడిగితే మాకు తెలీదు, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మాకు తెలీదు, ఎవరిని అడగాలి? ఇది కంటిన్యూ కూడా వెళ్ళిపోతూనే ఉంది. కొంతవరకు లోతుగా పరిశోధన చేస్తే భార్య కూడా కట్టాలన్నారు. ఎక్కడ తెస్తుంది? భర్త చనిపోతే భార్య ఎక్కడి నుంచి తెస్తుంది డబ్బులు? ఇప్పటికీ 7 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూగా జరుగుతున్నది. సో అలాగే మరొక మోసం చేశారు, ఈ శ్రమ్ కార్డు. ఇది ఈ శ్రమ్ కార్డు కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ని పెంచి పోషించడానికా అని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందువల్లంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కావచ్చు, కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు కావచ్చు. అయ్యా, మేము ఒకటే మనవి చేస్తున్నా, ఈ శ్రమ సంబంధించి పోర్టల్ విడుదలైనప్పుడు మీ యొక్క టార్గెట్లు పెంచుకోవడానికే ఈ యొక్క కార్మికుల్ని నట్టేట ముంచినారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 2022లో క్లైములు ఇప్పటికి అవుతున్నాయి అంటున్నారు. అయ్యా, నిన్నగాక మొన్న యాక్సిడెంట్ లో చనిపోతే 2 నెలల నుంచి తిరుగుతున్నారు, కానీ ఆ సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఇది ఎంత దుర్మార్గం అండి! ఇది ఎంత మాయ చేస్తున్నారు ప్రభుత్వం. ఎప్పటికైనా ఆలోచన చెయ్యండి. అలాగే లేబర్ కార్డు, ఈ లేబర్ కార్డు దేనికి ఇచ్చినట్టు నాకు అర్థం అవట్లా. మరి ఆనాడు ఎంతో ఆర్భాటం చేసి ఇదే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మేమున్నాం, మీకు చేస్తాం, మీకు చూస్తామనే మాట ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మేనిఫెస్టోలో పెట్టారు మీరు, తమ్ముళ్ళు కూర్చోండి నేను వస్తున్నాను అని కుయ్యి అన్నారు మీరు. ఇప్పుడు ఈ రోజున కుయ్యి లేదు, కయ్యి లేదు. కార్మిక సోదరుడు నలిగిపోతున్నారని ఎన్నోసార్లు మరి రోడ్లపైకి వస్తున్నాం, కానీ ఎక్కడా కూడా మీరు చెవిటోడి శంఖ ఊదినట్టు సందర్భంగా ఉన్నది. అయ్యా, పవన్ కళ్యాణ్ గారు రాజమహేంద్రవరం వచ్చి ఉన్నారు. మరి ఏదైతే ప్రజలకి ఏ సమస్య ఉన్నా సరే నేను పరిష్కరిస్తాను అని ప్రజావేదిక పెట్టారు దేవి చౌక్లో. మరి సమస్యలు ఏమన్నా సరే మాకు చెప్పండి అన్నారు. ఇప్పటికి నెల రోజుల పైన అయింది సార్. మీరు రాజమండ్రి వచ్చి బ్లాక్ కార్లో నిలిపారు, 2వ గంట కనబడకుండా వెళ్ళారు. ఒక కార్మికుడు పడుతున్న ఆవేదనను మీకు చెప్పుకుందామంటే నాయకులు దరిదాపుల్లో రానివ్వరు. అలాగే మరి ఆనాడు మేము ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఈ రోజు వరకు కూడా పుట్టదాఖలు. ఎందుకు సార్? ఇవి ఒక పక్క కార్మిక శాఖ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకు బెనిఫిట్ల కోసం, వాళ్ళ యొక్క విధి విధానాల కోసం, వాళ్ళ టార్గెట్ల కోసం మమ్మల్ని వేదన చేస్తున్నారు. కార్మికులు అన్నవాడిని తీవ్రమైన వేదన చేస్తున్నారు. బీఓసీ కార్డు చేయించుకోండి, రెన్యువల్ చేయించుకోండి అంటున్నారు. 1 నెలలోనే 25,000 రూపాయలు కట్టావు. ఇలా నాలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కడుతున్నారు. ఇది నేను ఒక డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మరి రేపు రాబోయే రోజుల్లో ఆగస్టు 20వ తారీఖున శ్రీకాకుళంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ సోదరుల సమావేశం జరగబోతున్నది. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పటి వరకు కూడా మేము ప్రభుత్వం చేస్తాది చూస్తాది అనుకున్నాం, కానీ ఏ విధంగా కూడా కార్మికులపై దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం, దుర్మార్గం అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు మీరు చెప్పిన దానికి ఈ రోజున చెవులో పువ్వులు పెట్టుకునే దుస్థితి తయారైంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎప్పటికైనా ఆలోచన చెయ్యండి. కార్మికుల్ని నెట్టేట ముంచారు, ఎప్పటికైనా పైకి తీసుకురండి అంటున్నాం. మరి ఆర్భాటంగా తాడేపల్లిగూడలో ఉన్నటువంటి వలవల బాబ్జీ గారు, మల్లికార్జున బాబ్జీ గారు, ఆయన సంక్షేమ బోర్డు చైర్మన్ ఆయన, కానీ అయినా కూడా ఇదిగో మీటింగ్ అని అక్కడ ఆఫీసుల్లో మీటింగ్ పెట్టి డీసీఎల్ దగ్గర, ఏసీఎల్ దగ్గర, తర్వాత కమిషనర్ల దగ్గర, అందరి దగ్గర పెట్టారు. కానీ ఈ రోజుకి కూడా మీరు ₹1 కూడా విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇది కార్మిక శాఖ డిపార్ట్మెంటు ఉందా లేదా అని మాకు అనిపిస్తుంది. ఈ కార్మిక కార్డు అట్టుకెళ్తే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నది. ఒక కార్మికుడు రోడ్డు అంట చనిపోతే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నది. అలాంటప్పుడు ఈ కార్డు మాకెందుకు? దీనిపై మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వం వారు వెంటనే ఆలోచన న్యాయం చేయమని
మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సంక్షేమ బోర్డును వెంటనే విడుదల చేయాలి, సంక్షేమ బోర్డును వెంటనే, సంక్షేమ బోర్డును వెంటనే, సంక్షేమ బోర్డును వెంటనే, సంక్షేమ బోర్డును వెంటనే